రెండు భాగాలంటేనే అమ్మో అనుకునే వాళ్ళు దర్శకులు. కానీ ఇప్పుడు అలా కాదు. ఈజీగా వెబ్ సిరీస్లు తీసినట్లు ఒక సినిమాకు 3-4 భాగాలు ప్లాన్ చేస్తున్నారు. 2 పార్ట్స్ పోయి 3 పార్ట్స్ కల్చర్ మొదలైంది ఇప్పుడు. మరి నిజంగా ఓ సినిమాకు 3 భాగాలు తీస్తే వర్కౌట్ అవుతుందా? సాగదీసినట్లు అనిపిస్తుందా? ఇంతకీ ఏంటా 3 పార్ట్ మూవీస్? లెట్ హావ్ ఎ లుక్ ఆన్ దెమ్. 2.5 గంటల రెగ్యులర్ సినిమా కాస్త ఇప్పుడు 6-7 గంటలకు వెళ్ళిపోయింది. అంత పెద్ద కథ సింగిల్ సినిమాలో చెప్పలేరు కాబట్టి 2-3 పార్ట్స్ కూడా చేస్తున్నారు మన దర్శకులు. కొందరు కేవలం మార్కెట్ కోసం చేస్తుంటే మరికొందరు మాత్రం సీరియస్ గానే 3 పార్ట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ లిస్ట్లోకి లూసిఫర్, ఓదెల లాంటి సినిమాలు చేరిపోయాయి. ఓదెల సినిమాకు 3rd పార్ట్ కూడా తీస్తామంటూ ప్రకటించారు సంపత్ నంది. అయితే ఓదెల 2కు ఊహించిన రెస్పాన్స్ రావట్లేదు. దాంతో పార్ట్ 3 రావడం కష్టమే. మరోవైపు లూసిఫర్ కథను ముందు నుంచే 3 భాగాలుగా ప్లాన్ చేసుకున్నామని తెలిపారు మోహన్ లాల్. వివాదాల మధ్య వచ్చిన పార్ట్ 2 పెద్ద హిట్ అయింది. దాంతో పార్ట్ 3 ఉండబోతోంది. తెలుగులో ఇప్పటికే పుష్పకు ఇదే ఫార్ములా అప్లై చేశారు సుకుమార్. ఇప్పటికే 2 పార్ట్స్ వచ్చాయి. రైజ్, రూల్ రఫ్ఫాడించాయి. 2028లో ర్యాంపేజ్ కూడా ఉంటుందని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. కేజీఎఫ్ విషయంలోనూ ఇదే చేస్తున్నారు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ 3 కూడా ఉంటుందని ఖరారు చేశారు ప్రశాంత్. అయితే పుష్ప 3, కేజీఎఫ్ 3 చెప్పినంత ఈజీ అయితే కాదు చేయడం. 3 పార్ట్స్ సినిమా చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ దాన్ని మెటీరియలైజ్ చేసి చూపిస్తున్నారు మన దర్శకులు. పుష్ప 3, కేజీఎఫ్ 3కి టైం పడుతుందేమో కానీ లూసిఫర్ 3 త్వరలోనే రావచ్చు. మరోవైపు దృశ్యం 3 ఇప్పటికే మొదలైంది. హిందీలో ధూమ్ 4, క్రిష్ 4కి రంగం సిద్ధమవుతోంది. మొత్తానికి సినిమాలు కూడా సిరీస్ల మాదిరే పార్ట్స్ వైజ్ వస్తాయేమో ఇక. భారీ బడ్జెట్ పెట్టినప్పుడు రిస్క్ కూడా భారీగానే ఉంటుంది. సినిమా ఆడితే ఓకే, లేదంటే మాత్రం ప్రొడ్యూసర్లకు చుక్కలే. అందుకే ఓవైపు పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు పెద్ద బ్యానర్స్ అన్ని మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నాయి. అలా చేయడం వల్ల రిస్క్ తక్కువ, లాభం ఎక్కువ. టాలీవుడ్లో ఇదే లాభసాటి వ్యాపారం ఇప్పుడు. మరి అదేంటో మీరు కూడా చూసేయండి. టాలీవుడ్లో పెద్ద బ్యానర్స్ అన్ని భారీ సినిమాలతో పాటు మీడియం రేంజ్ సినిమాలకు అదే ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. దిల్ రాజునే తీసుకోండి. మొన్న సంక్రాంతికి గేమ్ చేంజర్తో పాటు సంక్రాంతికొస్తున్నాం అంటూ ఓ సేఫ్ గేమ్ ఆడారు. రిజల్ట్ అందరికీ తెలిసిందే. అలాగే నాగవంశీ కూడా లక్కీ భాస్కర్, మ్యాథ్ స్క్వేర్ అంటూ మీడియం రేంజ్ హీరోలతో బ్లాక్ బస్టర్స్ కొడుతున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్లో భారీ బడ్జెట్ సినిమాలే కాదు, దుల్కర్ సల్మాన్, ధనుష్ లాంటి హీరోలతో మీడియం బడ్జెట్లోనూ సినిమాలొస్తుంటాయి. ఈ ఏడాది డాకు మహారాజ్, మ్యాట్ 2తో హిట్ కొట్టిన నాగవంశీ, విజయ్ దేవరకొండ కింగ్డమ్, రవితేజ మాస్ జాతరతో రాబోతున్నారు. ఇక భారీ బడ్జెట్ సినిమాలకు కేర్ ఆఫ్ అయిన గీతా ఆర్ట్స్ నుంచి శ్రీ విష్ణు సింగిల్ సినిమా వస్తుంది ఇప్పుడు. 100 కోట్లతో సినిమాలు నిర్మించే మైత్రి మూవీ మేకర్స్ ఈ మధ్య నితిన్తో రాబిన్ హుడ్ నిర్మించారు. 200 కోట్లతో విశ్వంభర నిర్మిస్తున్న యువి క్రియేషన్స్, వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీతో ఓ మీడియం రేంజ్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి పెద్ద బ్యానర్స్ అన్ని బ్యాలెన్స్ చేస్తున్నాయి ఇప్పుడు. ఈ మధ్య కాలంలో అక్షయ్ కుమార్ సినిమాలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. కానీ ఒక్కటి కూడా నిలబడట్లేదు. ఇంకా చెప్పాలంటే వచ్చినట్లు కూడా ఆడియన్స్కు ఐడియా ఉండట్లేదు. ఇలాంటి సమయంలో వచ్చింది కేసరి 2. మరి ఈ సినిమా పరిస్థితి ఏంటి? ఇదైనా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏదైనా మ్యాజిక్ చేస్తుందా? అసలు ఈ సినిమా టాక్ ఏంటి? చూసేద్దాం పదండి. అక్షయ్ కుమార్ అంటే ఒకప్పుడు హిట్ మిషన్. తన స్టార్ పవర్తో ఖాన్స్ త్రయానికి కూడా చెమటలు పట్టించిన యాక్షన్ హీరో. కానీ టైం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. అందుకే అక్షయ్కి కూడా బ్యాడ్ టైం మొదలైంది. కొన్నేళ్లుగా ఈయన నుంచి చెప్పుకోదగ్గ సినిమాలేవీ రావట్లేదు. వచ్చిన సినిమాలేమో అస్సలు ఆడట్లేదు. కొన్నైతే వచ్చినట్లు కూడా ఐడియానే లేదు. బాలీవుడ్లో బయోపిక్స్, రియల్ ఇన్సిడెంట్స్ పై సినిమాలు చేయాలంటే అక్షయ్ కుమార్ను మించిన ఆప్షన్ మరొకరు లేరు. తాజాగా ఈయన నటించిన కేసరి 2 విడుదలైంది. కరణ్ సింగ్ త్యాగి తెరకెక్కించిన ఈ చిత్రం 1919 జలియన్ వాలాబాగ్ ఘటన నేపథ్యంలో వచ్చింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ అయితే వచ్చింది, కానీ కలెక్షన్ల రూపంలో కన్వర్ట్ అవుతుందా అనేది చూడాలి. అక్షయ్ కుమార్ గత సినిమా స్కై ఫోర్స్కి కూడా మంచి టాక్ వచ్చింది. కానీ కనీసం 75 కోట్లు కూడా వసూలు చేయలేదు ఈ చిత్రం. వరుస ఫెయిల్యూర్స్తో అక్షయ్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. ఈ టైంలో ఒక్కోసారి మంచి సినిమాలు వచ్చినా ఆడియన్స్ చూడ్డానికి ఆసక్తి చూపించట్లేదు. తాజాగా కేసరి 2కి చాలా మంచి టాక్ వచ్చింది. మరి ఇదైనా నిలబడుతుందా లేదా చూడాలి. ఓ సినిమాకు ఆడియన్స్ అట్రాక్ట్ కావాలంటే బాగుండాల్సింది ట్రైలర్. అది నచ్చితే సగం పని అయిపోయినట్లు. మరి అలాంటి ట్రైలర్ కట్ కొత్తగా ఉంటేనే కదా సినిమాకు హెల్ప్ అయ్యేది. తమిళ దర్శకులు ఇప్పుడు ఇదే చేస్తున్నారు. రొటీన్గా కాకుండా ట్రైలర్ కట్ విషయంలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు వాళ్ళు. మరి ఆ ట్రెండ్ ఏంటి, వాళ్ళేం చేస్తున్నారో చూద్దాం.
2 నిమిషాల ట్రైలర్లో సినిమా కథంతా చూపించాల్సిన అవసరం లేదు. స్టోరీ రివీల్ చేయకుండా ఇంట్రెస్టింగ్ గా కూడా కట్ చేయొచ్చు. తాజాగా తమిళ దర్శకులు ఇదే చేస్తున్నారు. రొటీన్ గా కాకుండా ట్రైలర్ కట్స్ చాలా అంటే చాలా కొత్తగా, కాస్త వింతగా చేస్తున్నారు. మొన్న గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ ను ఇలాగే కట్ చేశారు దర్శకుడు అదిక్ రవిచంద్రన్. ట్రైలర్ ను ఓ మంచి మ్యూజిక్ తో మొదలుపెట్టి అంతా అదే కంటిన్యూ చేశారు. బీట్స్ కి తగ్గట్లుగా యాక్షన్ పార్ట్స్ కట్ చేశారు. డైలాగులు తక్కువ, యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేశారు. తాజాగా రెట్రో మరో స్టైల్ ఆఫ్ ట్రైలర్ కట్ తో వచ్చింది. కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమా ట్రైలర్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. రొటీన్ కు భిన్నంగా అనిపిస్తోంది రెట్రో ట్రైలర్. కథ ఎక్కడా బయట పెట్టకుండా రెట్రో ట్రైలర్ కట్ చేశారు మేకర్స్. ముఖ్యంగా షాట్స్ చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. అంతేకాదు సూర్య కూడా భిన్నంగా ఉన్నారు. ట్రైలర్ అంటే మామూలుగా 3 ఫైట్ షాట్స్, ఓ కామెడీ సీన్, 2 సాంగ్ షూట్స్ అని కాకుండా కంప్లీట్ న్యూ ఫార్మాట్ ఫాలో అవుతున్నారు మేకర్స్. తెలుగులో హిట్ 3 ట్రైలర్ ఇలాగే ఉంది. రెగ్యులర్ టిపికల్ తెలుగు సినిమా ట్రైలర్స్ తో పోలిస్తే హిట్ 3 కొత్త ఫార్మాట్ లో ఉంటుంది. చూడ్డానికి ఆసక్తికరంగా ఉంటుంది. యాక్షన్ పార్ట్ ఎక్కువగా కనిపించినా కొత్త పద్ధతిలో ఈ ట్రైలర్ కట్ చేసినట్లు అర్థమవుతోంది. ఈ తరహా ట్రైలర్లోనే అర్జున్ రెడ్డి యానిమల్ కు కట్ చేశారు సందీప్ వంగ. మిగిలిన దర్శకులు కూడా ఇదే ఫాలో అవుతారేమో చూడాలిక. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్.